ఇప్పుడు చూసుకోమ్మా, అటు చూసుకో తీసుకుంటా. ना फोटोग्राफर क्या जाता है अरे हम पेड़ दे दीजिएगा ना पेड़ दे दीजिएगा మరి అనుకున్నాను పర్లేదు చలో అమ్మ ఎలా చేద్దాం ఇడా అమ్మా అమ్మ నువ్వు కొంచెం పక్కనుందమ్మా అమ్మా జరగండి రోజు పట్టుకోండి అటు వెళ్ళండి దాన్ని పట్టుకెళ్ళండి లోపలికి వెళ్ళండి గోడ మండి తీసి అక్కడ దేనికిద్దామా ఓకే సార్ మీకు చేస్తారు కదా ఖాళీ చేస్తారు కదా ప్రసాద్ గారు అలా మీరు అటు వెళ్ళిపోండి అన్న మీరు అటు వెళ్ళిపోండి నేను పక్కన ఉన్నాను సార్ చాలండి సరదా మధ్యేస్తాను ఓకేనా వస్తుందా చెట్టు ఉంటుందా మరి ఇక్కడ
మీ సైడ్ ఉండాలి గురుగారు. భయ్యా మళ్ళీ కొంచెం ఎర్రమట్టి కొంచెం లోట పోయింది. మా పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛంద ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ భాగంగా ఓకే స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ భాగంగా ప్రతి నెల 3వ శనివారము సొసైటీలో ప్రతి చోట అన్ని ఆఫీసెస్లో అన్ని ఊర్లో అన్ని గ్రామ పంచాయతీ ఆఫీసెస్లో అన్ని దగ్గర ఈ స్వచ్ఛతా కార్యక్రమం చేపడుతూ ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చి ఈ క్లీన్లీనెస్ అనేది ఒక వే ఆఫ్ లైఫ్గా ముందుకు తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా అన్ని మండలాల్లో అన్ని గ్రామ పంచాయతీలో కూడా ఈ కార్యక్రమం జరిపి ప్రతి ఒక్క ఆఫీసర్సు ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఆఫీస్ ప్రాంతాన్ని క్లీన్ చేసుకోవడము, అట్లా ఎక్కడైనా గార్బేజ్ వలనరబుల్ పాయింట్స్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని క్లీన్ చేయడము, ఎక్కడ మరీ పెద్దగా ఉంటే అది కంటిన్యూస్గా చేస్తూ అక్కడ గార్బేజ్ వేయకుండా చూసుకుంటూ ఏదైతే హౌస్ హోల్డ్ చెత్త వస్తుందో దీన్ని తడి చెత్త పొడి చెత్తగా విభజించి దాన్ని వచ్చే ఈ మన శానిటైజర్ సిబ్బందికి అద్దు చేస్తే వాళ్ళు దాన్ని ప్రాపర్గా వినియోగిస్తూ ఈ తడి చెత్త అయితే దీన్ని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్కి తీసుకెళ్ళి అక్కడ దాన్ని ఎరువులుగా మార్చి ఆ ఎరువుని మళ్ళీ మనం అమ్ముకొని దానికి వచ్చే డబ్బులతో మళ్ళీ దానికి గ్రామ పంచాయతీకి నిధులు వచ్చేలా కూడా ఇది అవకాశం ఉంటుంది. ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. మన జిల్లాలో కూడా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ ప్రతి నెలకి ఒక్కొక్క సంకల్పం తీసుకుంటూ ఒక సంవత్సరంలో తడి చెత్త పొడి చెత్త 100% సపరేట్ చేయడము, 100% డోర్ టు డోర్ కలెక్షన్ చేయడము, అలాగే సాలిడ్ వేస్ట్ని ప్రాపర్గా ట్రీట్ చేయడము, అలాగే లిక్విడ్ వేస్ట్ని కూడా ట్రీట్ చేసి పరిసర ప్రాంతాన్ని బాగా పెట్టుకోవడము. మన పరిసర ప్రాంతాలన్నీ స్వచ్ఛంగా పెట్టుకొని స్వచ్ఛాంధ్రప్రదేశ్ని ముందు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. అయితే విజన్ 2047 ఉందో దాంట్లో కూడా ఆరోగ్యవంతమైన సొసైటీ, అలాగే వెల్తీ సొసైటీ అండ్ హ్యాపీ సొసైటీ ఉండాలంటే స్వచ్ఛత మెయిన్. దీన్ని ప్రతి ఒక్కరూ మనం ఏదో ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు దీని గురించి ఆలోచించి మా ఇంట్లో అలాగే మా ఆఫీసెస్లో మన పరిసర ప్రాంతాలని స్వచ్ఛందంగా ఉంచుకొని ఎక్కడైతే ఈ చెత్త మనము పడేయాల్సి వచ్చినప్పుడు కంపల్సరీగా దాన్ని డస్ట్బిన్లో వేయడము, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మేము పాటిస్తూ మిగతా వాళ్ళు కూడా పాటించడానికి మనము వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తూ ఈ జిల్లాలో చేయాలని ముందుకెళ్తున్నాం. దీనికి అన్ని ఆఫీసెస్లో ఈరోజు చేయడం జరిగింది, దాని డాక్యుమెంటేషన్ కూడా చేయడం జరిగింది. ప్రతి నెల ఒక్కొక్క థీమ్గా తీసుకుంటూ ముందుకెళ్ళడానికి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అదే ప్రకారంగా చేస్తూ పబ్లిక్ నా విన్నపం ఏంటంటే ముఖ్యంగా విజయవాడ నగరము అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కొంచెం డిసిప్లిన్గా ఎక్కడైతే చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మా ఇంటి బాగుంటే చాలు బయట పడేద్దామనే కాకుండా
సో దాన్ని ప్రాపర్గా ఒక డస్ట్బిన్లో వేసి ఏదైతే సిబ్బంది వస్తారో వాళ్ళ చేతికి అంత చేస్తే దాన్ని తీసుకెళ్ళి దాన్ని ప్రాపర్గా సైంటిఫిక్గా దాన్ని డిస్పోజ్ చేస్తారు. అప్పుడు మన సమాజం బాగుంటుంది, సో పరిశుభ్రత బాగుంటుంది, ఈ డ్రైనేజెస్ బ్లాకింగ్ అవ్వదు. అలాగే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా ఆపి మనము ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్లను వాడుకుంటే ఈ డ్రైనేజ్ బ్లాక్ అవ్వడం కానీ అలాగే పరిసరాలు ఈ పొల్యూషన్ అవ్వడం కానీ తగ్గుతుంది. కాబట్టి సో ఈ దిశలో అడుగు వేయాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర అలాగే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి మీ అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ ఆఫీసెస్, గవర్నమెంట్ ఆఫీసెస్లో కంపల్సరీగా ఈ చెత్త అయితే ఉందో దానికి ప్రాపర్గా సైంటిఫిక్గా వెలివరీ చేసి దాన్ని డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. క్లీన్గా ఉంచుకోవడం అన్ని ఆఫీసెస్ మీరు చూస్తారు, ఇంకా వచ్చే ఒక వారంలోనే చూస్తారు. అన్ని ఆఫీసెస్లో ఇది ఆల్రెడీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ క్లీన్గా వాళ్ళ ప్రజల పద్ధతిని ఉంచుకొని సో అక్కడి నుంచే లీడింగ్ బై ఎగ్జాంపుల్ చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.